లేదు. ఆ కాంటాక్ట్లో ఆ సందర్భంలో అనసూయని ఎవరు గుర్తుకు తెచ్చుకోరన్నమాట. అంత ముందు రోజు నిధి అగర్వాల్ తిరుగుతుంటే అవి అంతా ఎవరో కొంచెం టచ్ చేశారు. తర్వాత సమంత వచ్చినప్పుడు జూబులు లీడ్స్ కూడా కొంచెం ఇబ్బంది పడింది. ఆ పక్కన ఎవరు లేకపోవడం వల్ల ఇబ్బంది పడింది. అది దృష్టిలో పెట్టుకొని చెప్పి ఉండొచ్చు. లేదు నేనే పుట్టి డ్రెస్ వేసుకొని వెళ్తాను, నేనే ఇలాగ ఆల్ట్రా మోడర్న్గా వెళ్తాను కనుక నన్నే దృష్టిలో పెట్టుకొని అన్నారని ఒకసారి, లేదు నేను కూడా హీరోయిన్నే అని ఒకసారి. ఇవన్నీ ఒకసారి మన వీడియో చూసినట్టయితే అనసూయ ఆలోచించాలి. ఇవన్నీ ఆవిడకి అవసరమా? మంచి రైజింగ్ పీరియడ్లో ఉంది కదా. రంగస్థలం లాంటి సినిమాలో ఎవరో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేయవలసినటువంటి పాత్ర చేసి చరణ్కి రంగమ్మగా నువ్వు అంటే సినిమా చూసే వాళ్ళకి హీరోయిన్ సమంత తర్వాత లేడీ ఆర్టిస్ట్ ఎవరైనా గుర్తున్నారా అంటే అనసూయ గుర్తుంది. క్షణం సినిమాలో అనసూయ గుర్తుంది. ఇటువంటి సినిమాలు చేస్తున్నటువంటి అనసూయకి ఏమొచ్చింది? ఎందుకు ఈ విధంగా ఆవిడ రెచ్చిపోతూ ఇంకా మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఆవిడకి రెచ్చిపోయి ఆవిడ ప్రస్తావన లేదు. ఫోన్ ఏదైనా మాట్లాడాలనుకోండి, డామిట్ వాట్ ఇస్ దిస్, నా ఇష్టం వచ్చి డ్రెస్ తీసుకుంటాను అనేసి ఇంకా అక్కడి చేసి షూట్ కెప్ట్ క్వైట్ అండి. ఎందుకంటే చెప్పేసింది కదా, నా ఇష్టం, నా డ్రెస్, నాకు ఇష్టమైన డ్రెస్ నేను వేసుకుంటాను, దీంట్లో నో డిబేట్ అనేసి ఇంకా ఆ ఇష్యూ నాది కాదు. ఆ ఇష్యూ ఏదైతే వచ్చిందో ఆ ఇష్యూకి నువ్వు సమాధానం చెప్పేసిన తర్వాత ఇంకా దాంతో నీ సంబంధం లేదు. జనరల్గా ఎవరైనా విజ్ఞులు అలాగే ఆలోచిస్తారు. అలా చేసావా? అదేది కాకుండా ఇది వంశపారంపర్యంగా ఏదో మనం చూసారా ఆ ప్రతిష్టాత్మకమైన విషయాల గురించి మాట్లాడుకుంటాం కదా, అలా మాట్లాడుకోవడం ఒక సిల్లీ పాయింట్, చైల్డిష్గా ఉంటుంది అన్నమాట. ఈరోజు 73 మంది మీద కేసు పెట్టిందంటే ఆ 73 ఏమైపోవాలండి? అది ఆలోచించాలి కదా. నీకు ఏదో మానసికంగా ఏదో మనోభావాలు దెబ్బతిన్నాయని నువ్వు ఎంత బాధపడితే, ఇక్కడ 73 మంది ఫ్యామిలీతో ఉన్నవాళ్ళు ఉంటారు, పనిచేసే వాళ్ళు ఉంటారు, అయితే జర్నలిస్టులు ఉంటారు. వీళ్ళందరి మీద కేసులు పెట్టినట్టయితే వారు బ్రతకడమే ఎంత కష్టం అందరికీ తెలుసు. జర్నలిస్టు అటువంటిది కేసులు పెట్టినట్లయితే ఈ కేసులు ఫేస్ చేస్తూ జర్నలిజం చేస్తూ ఎలా బతుకుతారు? ఇది అవసరమా? మరి వాళ్ళ గురించి ఆలోచించావా? ఈ మనోభావాల గురించి ఆలోచించడం బాగా తెలుసు కదా. మరి ఆ జర్నలిస్టుల తాలూకు మనోభావాల గురించి కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. ఏమిటి ట్రెండింగ్లో నువ్వు ఉన్నావు కాబట్టి నీ గురించి మాట్లాడతారు. ఇప్పుడు నా పోటాడు కూడా మాట్లాడతాడు, నేను నిర్దిష్టంగా మాట్లాడుతున్నాను. అక్కడ అంత సభ్యత గురించి మాట్లాడినటువంటి శివాజీ అసభ్యంగా నువ్వు తప్పి, అందులో నీ ప్రస్తావన లేకపోయినా సరే నాన్ స్టాప్గా ఇంతవరకు అదే ఇష్యూతో నువ్వు డిబేట్లో రావడం కూడా తప్పే మాట. ఇది వ్యక్తిగతమైన ప్రతిష్టలు పోయారు కానీ అది జనరల్ సబ్జెక్ట్. అది జనరల్ సబ్జెక్ట్ అంటే శివాజీ అనసూయనో లేకపోతే అనుష్కనో వీళ్ళ గురించి అనలేదు, సినిమా వాళ్ళ గురించి అన్నాడు. అలాగే ఆవిడ కూడా శివాజీ గురించి అనకూడదు. ఈ మాట, ఈ ప్రస్తావన, ఈ వాక్యంలో ఉన్న లోపం గురించి అనాలి. ఈ ఫోటోలు ఎందుకు వస్తున్నాయి, ఈ వ్యాఖ్యానాలు ఎందుకు వస్తున్నాయి? దీని మీద నాగబాబు గారు కూడా కొంచెం తప్పు చేశారు. ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటున్నప్పుడు ఏ ఒక్క వ్యక్తికైనా మనం సపోర్ట్ చేసినట్టయితే ఎస్ ఐ మోడరేట్, నేను తప్పు చేసేటలేదు అని మరింత రెచ్చిపోయే పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. నిజానికి నాగబాబు గారు సపోర్ట్ చేసిన తర్వాత మరింత రెచ్చిపోయింది అనసూయ మాట. ఇవన్నీ ఎలాగంటే తర్వాత కొంతమంది గ్రూపుగా విడిపోయి శివాజీ దగ్గరని, శివాజీ అంటే ఫోన్లో చెప్పడం, శివాజీ యూఆర్ రైట్ అని ఫోన్లో చెప్తున్నారు పెద్దవాళ్ళందరూ.
అలాగా యూఆర్ రైట్ అనో యూఆర్ రాంగ్ అనో చెప్పేవాళ్ళు. అసలు మా అసోసియేషన్లో ప్రెసిడెంట్ అంటూ ఒకటి ఉంటాడు కదా, ఏమిటి నువ్వు సినిమా వాడే, ఆవిడ సినిమా మనిషి, ఇద్దరు సినిమా వాళ్ళు ఇలాగా కీచులాడుకున్నట్టయితే సినిమా వాళ్ళ గురించి ప్రజల్లోకి ఏం మెసేజ్ వెళ్తుంది? అంటే సినిమా వాళ్ళు ఇంత దయనీయంగా మాట్లాడుకుంటారా, ఇంత నిస్సిగ్గుగా మాట్లాడుకుంటారా అని ఆలోచించవద్దు. పెద్దవాళ్ళు ఇదంతా 1 డే ఆర్ 2 days ప్రాబ్లం అండి, అంతకంటే ఎక్కువ కొనసాగకూడదు అన్నమాట. మరి ఆ ప్రాబ్లంని 1 day 2 daysలో మీరేమైనా సద్దుమణిగేలా చేశారా? అది లేకుండా ఇంకా దాన్ని బాగా బూస్ట్ చేసి 2 వర్గాలుగా విడిదేసేసి వాళ్ళ తాలూకు జీవితాలతో ఆడుకుంటున్నారు. కానీ ఇద్దరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి అయిపోయిందమ్మా, దేర్ అండ్ సి మ్యాటర్. శివాజీ, జస్ట్ లెట్ యూ, మీరు ఇక ముందు స్నేహభావంతో ఉండండి. ఆడపిల్లల పట్ల మీకు ఉన్నటువంటి ఆ విశాలమైన మనసుకి జోహార్. అమ్మ నేనేం అనలేదమ్మా, నువ్వు నీ ఇటు నీ మనోభావాలు తగ్గట్టుగా నువ్వు డ్రెస్ వేసుకుంటావు, కానీ జనరల్గా చెప్పాడు కనుక నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా అని కూర్చోబెట్టి ఒక రోజులో పరిష్కారం చేయలేరండి సినిమా పెద్దలు. సినిమా పెద్దలకి ఆలోచన రాలేదండి. ఇదే కావాలా ఎంత అండి, 15 రోజులు గొడవ అయింది, 73 కేసులు పెడతారా? ఇది మనకి కలెక్షన్స్ లాగా 73 కాస్త 100 200 అయిపోతారేమో తెలియదు. 200 ఇంతమంది మీద కేసులు పెట్టవలసిన అవసరం అంతనే ఏం చేశారు? జర్నలిస్ట్ అనేవాడు ఏదైతే ట్రెండింగ్లో ఉంటుందో ఆ ట్రెండింగ్ గురించి మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు కొంతమంది బ్యాలెన్స్ తప్పొచ్చు, కొంతమంది బ్యాలెన్స్గా మాట్లాడచ్చు. అయినంత మాత్రంలో శిక్షార్హుడు కాదు. వాళ్ళు ఏమంటారంటే ఒకవేళ పొరపాటు జర్నలిస్ట్ మాట్లాడితే లెట్ యు గివ్ రీజాయినర్, నీ తాను అభిప్రాయం చెప్పు. ఎవరో పొరపాటుగా మాట్లాడితే నువ్వు వెంటనే ఆ పలానా వ్యక్తి అట్లా వ్యక్తి పేరుని మెన్షన్ చేస్తూ ఈ వ్యక్తి నా గురించి ఇలాగన్నాడు, అది కరెక్ట్ కాదు, అది అబద్ధం, ఇది నిజం అని చెప్పు. రెండు కలిసి పబ్లిసిటీ చేస్తారు వాళ్ళు, రెండు కలిసి టీవీలో వేస్తారు, అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు. దీన్ని ఏదో విధంగా అంటే ఒక 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 దాన్ని ఏమంటారు, ప్రశాంత వాతావరణంలో సద్దుమణిగే ఆలోచన కావాలి. కానీ ఇది ఇంకా ప్రోత్సహిస్తూ వీళ్ళు రెచ్చగొడుతూ వర్గాలుగా చీరిపోతూ దీనికి అంతు లేకుండా కేసులలోకి వెళ్ళిపోయి ఆ కేసుల్లో తప్పించుకోలేక వాళ్ళు బాధపడుతూ ఇవన్నీ అవసరమా అని ఇద్దరు ఆలోచించుకోవాలి. నాకు ఇప్పుడు శివాజీ గురించి కూడా చెప్పాలనిపిస్తుంది. ఎందుకంటే తన మూలంగా కదా ఇంత గొడవ, ఇంతమంది మీద కేసులు, ఇంతమంది బాధపడడం రావాలి. ఆ రోజు మొదటి నుంచి చెప్పుకున్న శివాజీ నువ్వు చేసిన తప్పు కనుక మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాము అని చెప్పారు. ఇప్పుడు కూడా దీన్ని లెట్ యూ కన్స్ట్రక్ట్ ది ఇష్యూని కన్స్ట్రక్ట్ చేయండి. మీరు పిలిపించండి.